తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా కూడా ఆయన తన మహాకృపను చూపించి తన స్వకీయ బిడ్డలుగా చేసిన దేవునికి మహిమ చెల్లిస్తూ 29 రోజులు మనం దేవునితో కలిసి ఉన్నాం. ఇలాంటి ఆరాధనలు 29 రోజులు కూడా మనం రెన్యువల్ చేసుకుంటా ఉన్నాం. అంటే తిరిగి ప్రతిరోజు దేవునికి సమర్పించుకుంటున్నాం. అదే యోవేలు గ్రంథములో ఉన్నటువంటి మాట. ఇప్పుడైనాను చెప్పలేదు, ఇప్పుడైనాను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు, ఇది ఈ సంవత్సరం యొక్క నినాదం. ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దుఃఖించండి, మనస్ఫూర్తిగా. ఇవన్నీ జరిగిన తర్వాత ఇష్టపూర్తిగా దేవుని దగ్గర తిరిగి రండి. రండి కాదు, రావటం వేరు, తిరిగి రావటం వేరు. మనందరం కూడా రోజు తిరిగి వస్తున్నాం. అంటే తిరిగి రావడం ఏంటి? గుళ్ళో నుంచి వెళ్ళిపోతున్నాం, మళ్ళా తిరిగి వస్తున్నాం. మీకు తెలుసు, కొంతమంది ఈ 40 రోజులు కొన్ని మందిరాల్లో, కొన్ని చర్చెస్లో 40 రోజులు మందిరంలో గడిపేవాడు చాలా మంది ఉంటారు. వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టి. మనం ఏం చేస్తున్నామంటే వెళుతున్నాం, తిరిగి వస్తున్నాం. అదే యోవేలు చెప్పిన మాట, మీరు వెళ్ళండి, మళ్ళా తిరిగి రండి. వెళ్ళితేనే కానీ తిరిగి వస్తాం, వెళ్ళకపోతే మనం తిరిగి రాలేము. కనుక చాలా రోజుల నుంచి మనం చక్కని మాటలు వింటున్నాం. గత 3 రోజులుగా సోమవారం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఎవరి గురించి? యాకోబు జబదయి కుమారుడు గురించి మాట్లాడుతున్నాం. జబదయి గురించి మాట్లాడుతున్నాం, తన భార్య సలోమి గురించి మాట్లాడుతున్నాం, యాకోబు గురించి మాట్లాడుతున్నాం. రాత్రి యోహాను గురించి మాట్లాడి, ఈ రోజు కూడా యోహాను గురించి మాట్లాడుకుంటాం. యోహాను గురించి ఉన్న చరిత్ర బైబిల్లో ఏ భక్తుడి గురించి లేదు. ఎందుకంటే ఆయన పుస్తకాలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. అంటే యోహాను గురించి చెప్పాలంటే ఒక సంవత్సరం అంతా చెప్పచ్చు, అంత చరిత్ర అన్నమాట. వాడి సహోదరుడు యాకోబు ఏమయ్యాడు? ఖడ్గము చేత చంపబడ్డాడు. చంపబడ్డ ఆయన అక్కడితో అతని చరిత్ర ఏమైపోయింది? ముగించబడింది. ఇప్పుడు యోహాను గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు యోహాను ఎక్కడ ఉన్నాడు? పద్మాసు దీవులు. ఈ పద్మాసు దీవు ఎక్కడ ఉంది? అరణ్యంలో, టర్కీ దేశంలో ఎఫెసీ నగరానికి అతి దగ్గరగా దాదాపు 80 కిలోమీటర్ దూరంలో టర్కీ దేశానికి ఉన్నటువంటి ఈ దివి. దివిని మనం మన భాషలో ఏమంటాం? లంకలు అంటాం. పద్మాసు లంక అంటాం. లంకలు ఎత్తు కనిపిస్తే మనకి లంక ఎక్కడ కనపడుతుంది? ఇటు మనం కృష్ణ లంక, ఇటు అంటే ఏదైతే సముద్రం కానివ్వండి, లేదా ఒక నది కానివ్వండి, ఆ పక్కన ఉన్న ఊరులు ఏమంటాం? లంకలు అంటాం. అంటే లంకలు అంటే ఏంటంటే ప్రజలకు దూరంగా ఉండేవి, అంటే అన్ని సదుపాయాలు లేనటువంటివి. పాముల లంక, కృష్ణ లంక, ఇంకా నాగాయ లంక. నాగాయ లంక కూడా ఎక్కడ ఉంది? సముద్ర తీరానే ఉంది. లంక అంటే ఏంటంటే ప్రజలకు అందుబాటులో లేనటువంటి స్థలము. అందుకనే తుఫాను రాగానే ప్రభుత్వం ముందు ఎవరి మీద దృష్టి పెడుతుంది? లంకల మీద దృష్టి పెడుతుంది. వాళ్ళ ఒడ్డుకు చేర్చాలి, ఇలా చేసి ఒడ్డుకు రండి అని చెప్తారు. అలాంటి దీవులోకి ఎవరు వెళ్ళిపోయారు? యోహాను వెళ్ళాడా, తీసుకువెళ్ళారా? యోహాను వెళ్ళాడా, తీసుకువెళ్ళారా? యోహాను వెళ్ళాడు. చాలా మంది ఏం చెప్తున్నారు? యోహాను బంధించి పద్మాసు దీవులో బంధించారంటారు. యోహాన్ని బంధించదా. యోహాను దేవుని చేత, ఆత్మ చేత నింపబడిన వాడే పద్మాసు దీవులోనికి వెళ్ళాడు. అక్కడ కూర్చుని ఏమయ్యాడు? పరవశం పొందాడు. ఇంకోటి ఆత్మావశుడయ్యాడు. హల్లెలూయా. ఆత్మావశుడైనటువంటి ఈయన ఎలా ఉన్నాడంటే అక్కడ శ్రమలలో, బాధలో ఉన్నాడు. అక్కడ లక్కలు వెళ్ళిపోవడం అంత తేలిక విషయం కదా. అసలు ఇప్పుడు మీ పిల్లలు సమ్మర్ సెలవులు వచ్చినాయి, భర్త డ్యూటీకి వెళ్ళిపోతాడు, పిల్లలు సమ్మర్కి వెళ్ళిపోతాడు, ఇంట్లో ఒక అంతకంటే బాగానే ఉంటుంది. ఇంట్లో చెప్పడమ్మా,
భర్త ఏమో డ్యూటీకి వెళ్ళిపోతాడు, పిల్లలు సెలవులకు వెళ్ళిపోతారు, ఇంట్లో ఒక్కలే ఉంటారు. అసలు అంతకన్నా బాధ ఉంటుందా? ఏదో ప్రార్థనలను బట్టి సరిపోతుంది కానీ, సహవాసం సరిపోతుంది కానీ, టీవీలను బట్టి సరిపోతుంది కానీ, సెల్ ఫోన్ బట్టి సరిపోతుంది కానీ, లేకపోతే అంతకి మించిన నరకం ఉంటుందా? అంటే ఒంటరి జీవితానికి మించిన నరకం అది లంకైన ఒకటి, మహా పట్టణమైన ఒకటి, మహానగరమైన ఒకటి. అందుకని ఒక్కడే ఉన్నటువంటి ఏమంటున్నాడు చూద్దాం. రాత్రి ఏం చేస్తారంటే 17వ దేవుడు స్త్రీ గురించి మాట్లాడారు. తర్వాత అది ఆ స్త్రీ గురించి ఇప్పుడు మీతో మాట్లాడను, ఎప్పుడైనా రోజు మాట్లాడతాను. అది కొంచెం కఠినమైనటువంటి మాటలు దాని ఉంటాయి. ఇప్పుడు ఏం చూద్దామంటే, వారు మరణం వరకు నమ్మకంగా ఉన్నటువంటి వారు కాదు అని యోహాను చెప్తున్నాడు. యోహాను 2019 ఏమన్నాడు? 2019 ఏమన్నాడు? అయ్యా, నీ కుడి వైపున నన్ను, నీ ఎడమ వైపున మా సహోదరిని పెట్టుకోమన్నాడు. తల్లి అయితే మాటది. ప్రభు ఏమన్నాడు? అవి నా వశములో లేవు. అయితే దిగిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మను పొందాడు, అంటే తిరిగి సమర్పించుకున్నాడు. సమర్పించుకున్న తర్వాత అసలు వెళ్ళిందే ఎందుకంటే యోహాను దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉండాలని, దేవుడితో ఉండాలని ఆయన అంతలో తెలిపాడు. నేను మొన్న చెప్పాను కదా, ఏం చేస్తారు కొంతమంది, ఇల్లు వద్దు పిల్లలు తరపున ఎక్కడికి వెళ్ళిపోతారు? రాత్రి చెప్పారుగా, కాశీకి వెళ్ళిపోతారు. కాశీకి వెళ్ళారు, రామహరి గంగలో రామ ఏదో ఉంటాయి కదా. అలాంటి పరిస్థితుల్లో యోహాను లేడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని ఆత్మను పొందిన వాడే ఆత్మావేశాన్ని పొందాడు. అంటే తన బాధ మర్చిపోయాడు, తన శ్రమ మర్చిపోయాడు, తన కష్టాన్ని మర్చిపోయాడు. లంకలోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉన్నాడు? ఆత్మవశుడు, హ్యాపీగా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 9-10 వచనాలు చూడ పర్లా. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. చాలు. అక్కడేమడిగావు? నీ కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకో, మమ్మలను నీ వారసులుగా చెయ్యి. అంటే దేవుని వారసులుగా ఉన్నామంటే మనం ధనికులమే. ఇప్పుడు యోహాను అంటాడు, ఏ సంఘం గురించి మాట్లాడుతాడు? స్మరణ సంఘం గురించి మాట్లాడుతాడు యోహాను. అక్కడ మాట్లాడుతాడు, నీ శ్రమను, నీ దరిద్రతను ఎరిగి ఉన్నాను, అయినా నీవు ధనవంతుడు. అక్కడి నుంచి కొంచెం 10వ వచనంలోకి వద్దాం. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరి చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవం కిరీటాన్ని ఇస్తా. నిత్య జీవాన్ని అడిగినటువంటి ఆయనకు భూలోకంలో కాదన్న యేసయ్య పరలోకంలోకి వెళ్ళి ఆత్మావేశుడైన తర్వాత అసలు నిత్య జీవం కాదు, నీకేమిస్తాను? జీవకి. అంటే నిత్య జీవంలో చాలా మంది ఉంటారు, కానీ జీవ కిరీటాన్ని పొందిన వారు కొంతమంది ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవం చాలా మంది వెళ్ళవచ్చు. నేను వెళ్తాము, నేను అందరం వెళ్తాం, అందరూ ఆశపడలేదు. కానీ ప్రభు వారు అంటాడు, నేను నీకేమిస్తాను? జీవం కిరీటం ఇస్తాను. అక్కడేమన్నా మాట్లాడు తెలుసా? నీ శ్రమలను నేను ఎరుగును, నువ్వు శోధించబడ్డావు, అపవాది చేత మీలో కొందరు శోధించబడ్డారు. లెంకడేశ్వర యేసు ప్రభు కూడా బాప్తిస్మము పొందిన తర్వాత అరణ్యములో నుండి సాతాను సముద్ర తీరంలో యేసు ప్రభు ఎక్కడ తీసుకెళ్ళింది? అరణ్యములో యేసు ప్రభు ఎవరి మధ్య ఉన్నాడు? సింహాల మధ్య ఉన్నాడు, శ్రమల మధ్య ఉన్నాడు, ఇబ్బందుల మధ్య ఉన్నాడు, ఇబ్బందుల కొలిమిలో ఉన్నాడు. ఆ కొలిమిలో ఉన్న యేసయ్యకు ఎవరు పరిచయం చేశారు? దేవదూతలు. అలాగే ఇప్పుడు మీ శ్రమ నాకు తెలుసు, మీ కష్టం నాకు తెలుసు, మీ ఇబ్బందులు నాకు తెలుసు అనుకోండి. యోగానికి అంటాడు, నీకు ఏమిస్తాను? అక్కడ ఏమిస్తాను? జీవ కిరీటాన్ని ఇస్తాను. ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి 10వ వచనం అంటాడు, మీరు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయబోతున్నాడు. ఎవరిని? స్మరణ సంఘములలో కొంతమంది ప్రజలను ఎక్కడైపోతున్నాడు? చెరసాలలో వేయబోతున్నాడు. యోహాను యొక్క విశ్వాస నిరీక్షణ మనం గమనిస్తే చాలా లోతైనటువంటి మాటలు. 10 దినములు శ్రమ కలుగుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉంది.
అంటే కూడు లేదు, నీళ్లు లేవు, ఆహారం లేదు, సమస్త సదుపాయాలు లేవు. అక్కడ 10 రోజులు 15 రోజులుగా యోగాన్ని చనిపోతాడు. అయితే ఈ 10 రోజులు ఎట్లా ఉండమన్నాడు? నమ్మకంగా ఉండు. నీకేమిస్తాడు? ప్రియా దేవుని బిడ్డలారా, చాలా మంది 40 దినాల్లో ఉపవాసాలు ఉంటారు. కొంతమంది తినే ఆహార అలవాట్లు మార్చుకుంటారు. కొంతమంది ఇవన్నీ జరుగుతాయి. 40 దినాల తర్వాత నీకేమిస్తాడు దేవుడు? జీవ కిరీటాన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. ఆ జీవ కిరీటం కొరకు నమ్మకంగా ఉండంటే మీకు శ్రమ కలుగుతుంది. అక్కడికి పోసాడు మీ ఎవరంటే మహాశ్రమలో నుండి బయటకి వచ్చిన మీరు ఇక్కడ ఉన్నారా? మహాశ్రమంలోంచి బయటకు వచ్చినాడు ఉన్నారా? ఈ ఆశ్రమం అయితే ఉంటారా? ఉన్నారా? వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరిద్దరు? మా వాళ్ళిద్దరు శ్రమలో నుంచి బయటకు వచ్చారు. 3 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్. వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మోడు మాటని చదువుకుంటే రోజు కూడా మానేశారు. ఈ 3 సంవత్సరాలు వాళ్ళ అమ్మోళ్ళు వద్దన్నా ఎల్లొద్దన్నా ఏదో టైంలో ఒక్కరోజు కూడా గుడి మానకుండా వచ్చారు. వాళ్ళ స్తోత్రం చెప్పండి, వాళ్ళ చప్పట్లు కొట్టండి. ఒక్కరోజు కూడా మాట్లాడారు. మరి ముఖ్యంగా రత్నమణి ఆడ శ్రమలు ఆడపడతారు. మనకి ఎందుకు మంచిది? ఒక్కరోజు కూడా మాట్లాడారు. ఇవాళ నిద్రపోతారేమో అనుకున్నాను. రెస్ట్ ఉంది కదా, నిద్రపోతారే ఉన్నాయి. పోయారా? మహాశ్రమంలోంచి బయటకు వచ్చేది ఏ సంవత్సరాలు? 10 రోజులు కాదు, 40 రోజులు కాదు. మహాశ్రమంలోంచి బయటకు వచ్చిన వాడు అంటే చదువులోంచి బయటకు వచ్చిన వాడు అంటే నిద్రాహారం మాని చదివిన దినాలు చాలా. ఆయన కాదు, చాలా మంది. అంటే కొంతమంది రాగలిగారు, కొంతమంది రాలేదు. అది వేరే విషయం. ఇప్పుడు మరణము ఏమంటున్నాడు? ఈ దినిలోనే ఉంటూ, పద్మాసంలో ఉంటూ చనిపోయే వరకు శ్రమ వచ్చిందని వెనకరా మాకు, శ్రమ వచ్చిందని ఇబ్బంది పడబాకు, శ్రమ వచ్చిందని నలిగిపోబాకు. 10 దినాలు ఉంటావా, 40 దినాలు ఉంటావా, 3 సంవత్సరాలు ఉంటావా, ఎన్ని సంవత్సరాలు ఉంటావా ఉండు. అక్కడ మరణం వరకు ఎట్లా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఏమిస్తాడు? యోహాను ఏమడిగాడు? నిత్య జీవం అడిగాడు. అంటే అదే కదా, దాంతో పరలోకంలో నీ పక్కన ఉంచుకోవాలి. పరలోకంలో చాలా మంది ఉంటారు, కానీ జీవ కిరీటం మాత్రం ఒక్కరికి ఇద్దాం. ఆ జీవ కిరీటం అదే పౌలు ఏమంటాడు? నేను పరిగెత్తుతున్నాను అక్కడేముంది నా కొరకు? జీవ కిరీటం ఉంది. ఆ జీవ కిరీటం పొందుకోవడం కోసం నేను పరిగెత్తుతున్నా. చాలా మంది పరిగెత్తులందరూ జీవ కిరీటాన్ని పొందలేదు. 2వ విషయం చూద్దాం. బాధను శ్రమను అనుభవించిన యువను ఏం మాట్లాడుతూ చూద్దాం. 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను అయ్యా అతడు ఇలాగూ నాతో చెప్పెను, మీరు మహాశ్రమను వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు నిత్య జీవాన్ని అడిగినటువంటి ఆయన, కుటుంబాన్ని అడిగినటువంటి ఆయన ఈయనే ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమిస్తున్నాడు? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. వీళ్ళు మహాశ్రమలలో నుండి బయటకు వచ్చిన వీరెవరో తెలుసా? యేసు క్రీస్తు అంటే గొర్రె పిల్ల రక్తము చేత కడగబడి తమ వస్త్రాలను తెల్లగా ఉతుక్కున్నారు. రక్తంలో తెల్లగా ఉతుకుంటారు ఏంటి? రక్తంలో తెల్లగా ఉన్నటువంటి వస్త్రాలు మురికలో గుంచితే మురికిగా ఉంటుంది. అందుకని ఇర్మియా అంటాడు, దేవుని వాక్యము సబ్బు వంటిది కదా, చాకలి అని. మీరు గమనించండి, వాళ్ళు చాలా తెల్లగా మనకి శుభ్రంగా చేసేస్తారు. ఇప్పుడు ఎవరంటాడు? మీ వస్త్రాలు ఎక్కడ కడుక్కోవాలి? రక్తములో కడగాలి. రక్తములో కడిగిన మీ వస్త్రం ఎట్లా కనపడాలి? ఇది ఎట్లా కుదురుతుంది? ఇది ఎట్లా సాధ్యం? సాధ్యమా? ఏ రక్తం అది? గొర్రె పిల్ల రక్తం. గొర్రె పిల్ల రక్తములో కడగబడ్డ మనము
మన వస్త్రం ఎట్లా ఉండాలన్నా తెల్లగా ఉండాలి. యేసు క్రీస్తునందున రోమాంటుడు పౌలు యేసు క్రీస్తునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్ష అనేది. యోహాను యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మాటలు మనం చూడగలం. అంటే గొర్రె పిల్ల రక్తంలో కడగబడింది, శ్రమలలో పాలివారమైతే, శోధన సహించుకుంటే జీవకిరీటం ఇస్తాడు. ఇక్కడ అన్నాడు, తమ వస్త్రములు తెల్లగా ఉతుకున్న తెలుపు చేసుకొని. ఎక్కడ? యేసు క్రీస్తు రక్తము. బైబిల్ ఏముంది? యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనిషిని పవిత్రుడు. అంటే రక్తము పవిత్ర హృదయాన్నే కడిగేసినప్పుడు రక్తం మొరపెట్టింది, రక్తం పవిత్రులుగా చేసింది. రక్తము ఎర్రని వస్త్రాలు తెల్లగా చేసింది. ఈ శ్రమలలో మనం చేయవలసిన పని తెలుసా? యేసు క్రీస్తు రక్తములో మన వస్త్రములను ఉతుక్కోవాలి. ఎట్లా ఉతుక్కోవాలంట? ఇది ఎట్లా సాధ్యం? ఇది ఎలా కుదురుతుంది? ఇది ఎలా ఉందనుకుంటే యేసు క్రీస్తు రక్తము ఏదైనా చేయగలదు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఓ దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలు ఎట్లయిపోతే తెల్లబడిపోతుంది. వీళ్ళు ఎవరంటే మహాశ్రమల్లో నుండి బయటపడినటువంటి మనము యేసు క్రీస్తు రక్తములో కడగబడ. మహాశ్రమలని పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాళ్ళమైనప్పుడు క్రీస్తు మనను తనతో కూడా, ఆయన మనతో కూడా యేసు చెప్పండి, అపరాధముల చేతను క్రీస్తుతో కూడా మిమ్మలను బ్రతికించాడు. స్తోత్రం. క్రీస్తుతో అపరాధములో ఉన్న మనము, పాపములో ఉన్న మనము, బాధల్లో ఉన్న మనము, శ్రమల్లో ఉన్న మనము, లెంటలో ఉన్న మనము, యోహాను వలె పద్మాసు దీవులో కూర్చుని ఆత్మవశంలో అయితే, ఆత్మను పొందుకుంటే మనం ఎన్ని శ్రమలైనా తట్టుకోండి అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. వీళ్ళు ఎవరంటే యేసు క్రీస్తు రక్తములో. మనకు ఒక మాట మత్తయి సువార్త 12వ ప్రసంగంలో 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము. నీతి కొరకు యోహాను దాటి వెళ్ళిపోయాడు. యోహాను పద్మాసు దీవులో కూర్చుని నాకు నువ్వు ఉంటే చాలు ప్రభు అనుకున్నాడు. ఇప్పుడు పరలోకం కొరకు నీతిని సంపాదించుకున్నాడు, పరలోకాన్ని సంపాదించుకున్నాడు, జీవకిరీటాన్ని సంపాదించుకున్నాడు. ఇంకొక మాట చదివి ముగిస్తాను, నాకు టైం అవుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను.
భూలోకములో లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. స్తోత్రం. హల్లెలూయా. యోహాను గారు అంటాడు, ఏమంటాడు? నేను లోకాన్ని జయించున్నాను, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని. అక్కడే ఉంది ప్రకటనలో, వీళ్ళు లోకములో శ్రమలను అనుభవించిన వారు, బాధ అనుభవించిన వారు. ఇక్కడేమంటాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను కూడా మీరు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోవాలి. శ్రమలలో ఓర్పు గలవారే, విశ్వాసంలో పట్టుదల కలిగి ఉండండి. అంతే కదా? శ్రమలలో ఓర్పు గలవారే, విశ్వాసమునందు పట్టుదల కలిగి ఉండండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను అంటాడు, మీకు శ్రమ కలుగుతుంది. ఎక్కడ? లోకంలో శ్రమ కలుగుతుంది అన్న యోహాను లోకాన్ని విడిచిపెట్టి, తల్లిని విడిచిపెట్టి, తండ్రిని విడిచిపెట్టి, తమ్ముడిని సహోదరుని పోగొట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? లోకాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? పద్మాసులోకి వెళ్ళాడు. పద్మాసులో ఆత్మవేశుడై పరలోకాన్ని చూస్తున్నాడు. పరలోకములో ఆయన మహిమను చూస్తున్నాడు. ఆ మహిమలో ఈ జీవం దాచబడి ఉంది, జీవ కిరీటం దాచబడి. అంటే శ్రమలు కలుగుతాయి. నిజమో అబద్ధమో కానీ బైబిల్లో కొన్ని సత్యాలు మనం తెలుసుకోవాలి. ధనవంతుడు కూడా ఏమంటాడు? అయ్యా, నేను ఇక్కడ చాలా వేతన పడుచున్నాను, నీ కుమారుడు లాజరును ఒకసారి పంపించు. ఎక్కడ చెప్తాడు? సువార్త ఎక్కడ చెప్తాడు అంటే ప్రభు అన్నాడు, అలా కుదరదు. అక్కడి నుంచి ఎక్కడి నుంచి అక్కడికి ఏముంది? అగాధం ఉంది, కుదరదు. అక్కడ వాళ్ళు అక్కడ బోధ చేసుకోండి, అక్కడ వాళ్ళు అక్కడ బోధ చేసుకోండి, ఎక్కడ వాళ్ళు ఇక్కడ బోధ చేసుకోండి. అక్కడ కుదరదు. ఎక్కడ రెన్యువల్ కాకపోతే, రెన్యువల్ లేకపోతే, రెన్యువల్ పొందకపోతే అక్కడ బోధ చేసేవాళ్ళు కూడా ఉండరు. స్తోత్రం. హల్లెలూయా. ఆ బోధను తప్పించుకునే మనము నరకోటి అంటే రెన్యువల్ కాకపోతే నీకు అక్కడ బోధ చేసేవాళ్ళు ఏమంటారు? మనం పిల్లలు ఏమంటారు? నా మాట అంటారు బాబా, రేపు నేను చెప్పేవాళ్ళు కూడా ఎవరు అంటాం కదా. ఇవన్నీ ఎక్కడ మాటలు? మనం పిల్లలు చెప్పే మాటలు. అదే యేసు అంటాడు, అక్కడి నుంచి ఇక్కడికి అక్కడికి వెళ్ళి చెప్పే అవకాశం లేదు. ఏమన్నా మధ్యలో అగాధం ఉంది. కనుక అక్కడ అక్కడ చెప్తారు, ఇక్కడ అక్కడ చెప్తారు. మనం కూడా అంటాం, అరే నేను చెప్పినప్పుడు ఏంటో బాబు, నేను చెప్పినప్పుడు ఏమన్నా అంత అయిపోయినాక ఏమన్నావు? నేను చెప్పాను, నువ్వు వినలేదు. పిల్లగా యోహాను గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రమ దినంలో ఏదో సంవత్సరం మనం అంటున్నాం. విని రక్షణ పొందకపోతే, విని తిరిగి రాకపోతే, కన్నీరు విడకపోతే, ఉపవాసం ఉండకపోతే, ఇంకెవరు ఎక్కడ ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించకపోతే, తిరిగి రాకపోతే నీకేముంది? శ్రమే. ఇక్కడ లోకము ఏముంది? లోకము చెప్పడం. లోకములో మీకేముంది? అయినను ధైర్యం తెచ్చుకున్నాను, నేను లోకమును జయించుకున్నాను. లోకాన్ని జయించిందెవరు? యేసుక్రీస్తు వారు. యోహాను లోకం జయించాడు, నాకు వద్దనుకున్నాడు, పద్మాసులోకి వెళ్ళాడు. అక్కడ ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు. ఇంకొక మాట చెప్తాను, చూడండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. చాలా చాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాశ్రులను అనుసరించి నడుచుకోక దేవుని ఇష్టానుసారంగా నడుచుకొని చూడట్లు
పాపముతో జోలికి కానీ ఏమీ వెళ్ళనవసరం లేదు. ఇప్పుడు శ్రమను ఎలా ధరించుకోమంటున్నాడు? ఆయుధముగా ధరించుకోండి. శరీరం ముందు మీకు శ్రమ కలుగును. శ్రమ కలిగినప్పుడు అట్టి మనస్సును, శ్రమను పొందే మనస్సును ఆయుధంగా ధరించుకోండి. ఈరోజు చాలా మంది పెద్దవాళ్ళు, తల్లులు, చాలా మంది తల్లులు లేదా ఆడపిల్లలు ఈరోజు హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ శరీరాసరంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఉండి లేనటువంటి పరిస్థితులు, జీతాలు ఉండి లేని పరిస్థితులు, భర్త మాట్లాడిన పరిస్థితులు, బిడ్డల మాట్లాడిన పరిస్థితులు. ఈరోజు హ్యాపీగా ఉన్నాం అంటే శ్రమను ఎలా ధరించుకోవాలి? అలవాటుగా మార్చుకోవాలి. ఏం చేయాలి? శ్రమను అలవాటుగా మార్చుకోవాలి. అలవాటుగా మార్చుకుంటే శ్రమలో మనకి ఏం కనిపించదు? బాధ కనిపించదు, తక్కువ కనిపించదు. ఎన్నో శ్రమలు వస్తాయి. నేను కూడా చాలా శ్రమలు పడే ఉంటాయి. శ్రమలు పెద్దగా శ్రమలే పడలే కదా, పెద్దగా శ్రమలే పడలా. ఒకడు వచ్చినా దాన్ని పెద్దగా పట్టించుకోడు. పెద్ద పెద్ద సంఘాల్లో పనిచేసే కనుక కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. అయినా నేను పెద్దగా వాటిని పట్టించుకోవాలి. ఇప్పుడు నిజంగా శ్రమలు వచ్చినాయి. ఫ్యామిలీ పరంగా, ఆరోగ్యపరంగా. ఫ్యామిలీ పరంగా ఏమి ఆరోగ్యపరంగా చాలా శ్రమలు వచ్చినాయి. అవి తట్టుకున్న మనకి ఇవి పెద్ద లెక్కేవి కాదు. స్తోత్రం. అంటే శ్రమలను ఎట్లా ధరించుకోవాలి? గట్టి చెప్పండి. ఎట్లా? ఆయుధంగా ధరించుకోవాలి. ఒక ప్యాటర్న్కి అలవాటు అవ్వాలి, ఒక పద్ధతికి అలవాటు, శ్రమలకు అలవాటు అవ్వాలి. యోహాను శ్రమలకు అలవాటు అయ్యాడు. పద్మాశ్రీలో ఒంటరిగా ఉన్న ఆ శ్రమలను పెద్ద లెక్క చేయడు. శ్రమలు శ్రమలే కాదు, శ్రమలు అన్ని శ్రమలే సార్. యా శ్రమలు? ఏం శ్రమలు? భర్త, బిడ్డలు, భార్య, ఆరోగ్యం. ఇంతకన్నా యా శ్రమలు? మన వచ్చి బళ్ళెంత పొడిచారా? ఎవరు శనగొంత కొట్టారా? మన అంతే ఉంది. యేసు ప్రభు అంతకంటే, యేసు ప్రభు చేసి మనం చేయాలన్నారుగా, ఇది చేయండి, కొట్టించుకోండి క్షణకొట్టు. యేసు ప్రభు చేసే మనం చేయాలి. యేసు ప్రభు బాప్తిసం పొందే మనం పొందాలి. ప్రభుత్వ బోధన చేసే మనం పొందాలి. అసలు యేసు ప్రభు చేసి చాలా ఉన్నాయి, అది గుర్తించి చేస్తున్నారు. యేసు ప్రభు వ్యాస్తమి ఇవ్వండి, ఉపయోగం లేని పొందుతారు. విశ్వాసం క్రైస్తవులు దెబ్బతింది ఎక్కడంటే అక్కడే. న్యాస్తము నడిచేయండి, మీరు శ్రమలు పడమన్నాడు, పడండి. ఆయన సిరివెత్తుకున్నాడు, ఎత్తుకోండి. పాదాలు కడిగాడు, కడగండి. నిందలు పడ్డాడు, పడండి. అవమానపరిచాడు, భరించండి. ఏమి లేదు. ఉత్తత్యాన్ని పట్టుకున్నాడు నెత్తి మీద. ఉత్తత్యాన్ని పట్టుకుని ఆయన చేశాడు, మనం కూడా చేయాలి. చేయాల్సినది కదా. పౌలు అంటాడు, యేసు క్రీస్తు శ్రమలలో ఏమై ఉండాలి? పాలువారై ఉండాలి. అదే యేసు ప్రభు చెప్పాడు, నేను పొందే బాప్తిసం మీరు పొందుతారు, కానీ నేను పడే శ్రమలను మీరు ఉపయోగం లేని పొందుతారు, కానీ ఉపయోగపడి ఏది కూడా పొందలేదు. మీరు దేవుడు కదా, మహాశ్రమలలో నుండి బయటపడ్డవారు వీడు మరణం అంటే యోహాను మరణం వరకు ఎట్లా ఉన్నాడు? నమ్మకంగా. మనం కూడా నమ్మకంగా ఉన్నాం. ఎప్పటి వరకు? మరణం వరకు. సరే, మరణం చాలా లాంగ్ ఉంది కనుక ఎప్పుడు దాకా ఉందాం? మళ్ళా రేపు ఆరాధనకు వచ్చేవాడు. చాలా లాంగ్ ఉంది కదా మరణం, లేదా 40 రోజులు చాలా లాంగ్ ఉంది కదా. ఎప్పుడు వరకు ఉందాం? మళ్ళా తిరిగి మందిరానికి వచ్చి మళ్ళా సమర్పించుకునే వరకు. నువ్వు ప్రార్థన చేస్తావు కదా, అయ్యా ఈ రాత్రి ఈ పగలంతా డ్యూటీలో తోడైనావు, క్షేమాన్ని ఇచ్చావు. మళ్ళా ఏమడుగుతున్నావు? మళ్ళా ఉదయాన్నే క్షేమాన్ని ఉన్నాయా, లేచి పనులు చేసుకుని అన్ని చేసుకుని డ్యూటీకి వెళ్ళి అడుగుతున్నావే. అలాగే మనం మరణ వరకు నమ్మకం ఉంటుంది. ఏ రోజు ఆ రోజు దేవుడి దగ్గరకు వచ్చేయాలి. అందుకని నేను ఎప్పుడైనా చివరి మాట చెప్పండి, ఇప్పుడైనా తిరిగి రండి.
ఈ లెండారాలు ఇంకా 10 రోజులు ఉన్నాయి. 10 రోజులు తిరిగి రాకపోతే నువ్వు దేవుడి మీద ఏమైపోతావు? దూరం. ఈ రోజు కావలసే దేవుడి దగ్గర పోతావు. అంటే ఆ దినమెల్లా మహాశ్రమ నుండి ఓర్చుకుని బయటపడి దేవుని దగ్గరికి వచ్చినవాడు. ఈ రోజు కావాలి దేవుడికి తిరిగి సమర్పించుకున్నాం. అందుకే ఈ బ్యాటర్ పెట్టారు. ఏంటంటే ఏ సీజన్ ఆఫ్ రిలీవర్. ఈ సీజన్లో మరణ వరకు కాదు ఈ వాక్యం మనకి. ఎప్పటి వరకు కాదు? మరణ వరకు, ఈ సీజన్ వరకు. మళ్ళా మరొక సీజన్ వస్తుంది, అప్పుడు సమర్పించుకుందాం. దినదినము తిరిగి దేవుడి దగ్గరికి రావాలి. ప్రభువు మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను నిలబడి ప్రార్థన చేస్తాను. కానుక తీసుకుందాం. బుధవారం కదా, దయచేసి సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవం ఉన్నది. కానుక తీసుకుందాం. బుధవారం తీసుకుందాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవం ఉన్నది. మా దేవా నీ ఆలోచనల